హలో ఎవ్రీబడి, మళ్ళీ వచ్చేసా. ఆర్ యు ఆల్ దేర్? ఆర్ వి లైవ్? స్కై హలో, హలో ఎవ్రీబడి. సుహర్షిత అప్పుడే అప్లై కూడా చేసేసావు, December 10th. సూపర్ కూల్, గుడ్. గుడ్ ఈవినింగ్ మూన్. ఈ మూన్ మా ప్రసాదం మూనా వేరే మూనా? స్కై ఒరే స్కై, అదేదో ఉంటుంది కదా, విస్మయ్ ఫుడ్స్ కనుక చూస్తే ప్రసాదం పులిహోర ఎలా కలపాలో బాగా చెప్తారు, బాగా కలపచ్చు. స్కై, విస్మయ్ ఫుడ్స్ని ఫాలో అవ్వు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. సుహర్షిత, లవ్ యూ డియర్. అసలు ఈ అమ్మాయి సిన్సియారిటీ మామూలు సిన్సియారిటీ కాదనమాట సుహర్షిత. గుడ్ ఈవినింగ్ సుమంత్, బాలాజీ, రుచిత, మూన్. మూనేనా? ఓకే ఓకే. హోలా, గాడ్ ఆఫ్ లేజినెస్, హోలా. జెస్సికా, December 10th, సూపర్ కూల్ జెసికా. యాక్చువల్గా నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. ఐ విల్ జస్ట్ కమ్. జెసికా, ఐ వాంట్ టు మీట్ యూ. జెసికా రాజ్, లెట్ అస్ మీట్. నేను కూడా ఏదో ఒక ఆఫ్లైన్ సెంటర్కి విజిట్ చేస్తాను, వీలైతే అన్ని ఆఫ్లైన్ సెంటర్స్కి విజిట్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రిక్షన్ చెప్పండి మ్యామ్. అరే, లాస్ ఆఫ్ మోషన్ చెప్పకుండా ఫ్రిక్షన్ ఎట్లా చెప్తాం? లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రిక్షన్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రిక్షన్ చెప్పుకుందాం. ప్రసాదం దేవతలకుగా మ్యామ్ పెట్టేది, నువ్వు కూడా దేవతలనే కదా నాయన పులిహార కలుపుతున్నావు. ఎనీవేస్, జస్ట్ చిల్ ఆకాష్, ఐ విల్ బి జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్స్ అంతే. బట్ యు ఆర్ వెరీ సిన్సియర్ ఇన్ స్టడీస్ ఆల్సో, దట్ ఈస్ వాట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓ వాసు సుబ్రహ్మణ్యం, కూల్, వెరీ గుడ్ టు నో దట్. ఓకే, సరే, షల్ వి స్టార్ట్ ద క్లాస్? Shall we start the class? Money, how do you know? Money 2004, ఈ సీక్రెట్ ఎవరికి తెలియదే. How do you know? Money 2004, thank you so much. NLM మోషన్ ఇన్ ప్లేన్ అయిపోయిన తర్వాత, NLM మోషన్ ఇన్ ప్లేన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మేరీ కుమారి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి, లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ నిన్న క్లాస్ విన్నారు కదా, బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్ అయిపోయింది. నిన్నటి క్లాసులో మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్ అమ్మ. ఒకటి, ఒక వెక్టార్ని, థ్యాంక్ యూ సో మచ్, స్టార్ట్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే అని రివీల్ అయిపోయింది. ఎలా తెలిసింది? అసలు నేను ఎవరికి చెప్పనే లేదే. నా తిరుమల స్టూడెంట్స్కి అయితే తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాగే ఉండాలి. నా నెక్స్ట్ బర్త్డే, ఇంకా ఎన్ని బర్త్డేస్ జరిపినా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు ఇలా ఉంటే చాలు. అలా 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 హ్యాపీయెస్ట్ బాండ్ డే మూన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్ ఎవ్రీబడి. జెసికా థ్యాంక్ యూ, అభిరెడ్డి థ్యాంక్ యూ. ఇంకా పేర్లు చదవాలంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. బట్ పార్టీ లేదా శ్రీవల్లి సుమంత్ డైలాగ్ బాగుంది. పార్టీ లేదు, మనం కలిసినప్పుడు ఆఫ్లైన్లో పార్టీ చేసుకుందాం. ఓకే, విల్ హ్యావ్ పార్టీ వెన్ వీ మీట్ ఇన్ ఆఫ్లైన్ సెంటర్. వావ్ సుజాత, విష్ యూ టు అ వెరీ హ్యాపీ బర్త్డే. ఈరోజు చాలామంది పిల్లలందరి హ్యాపీ బర్త్డే కదా. ఎనీవే, నిన్నటి క్లాస్లో, సరే క్లాస్ కంటిన్యూ చేద్దాము. నిన్నటి క్లాస్లో నేర్చుకున్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? పాయింట్ నంబర్ 1, ఇన్నో బర్త్డే మ్యామ్ ధనుష్, బాగా అడిగావు. సరే క్లాస్ వినండమ్మా. నిన్నటి క్లాస్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? పాయింట్ నంబర్ 1, ఒక వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు దానిలో ఎలాంటి మార్పు రాదు. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏం నేర్చుకున్నారు? 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా అవి హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్ అయి ఉండాలి. ఈ 2 పాయింట్స్ నిన్నటి క్లాసులో మనం నేర్చుకున్నాము.
ఈ రోజు క్లాస్లో వెక్టార్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ నేర్చుకుందాము. రేపటి క్లాసులో వెక్టార్ మల్టిప్లికేషన్ నేర్చుకుంటాము. ఓకే, వెక్టార్స్ ఎన్ని లెక్చర్స్లో అవుతుంది? రేపటికి వెక్టార్స్ అయిపోతుంది, 3 లెక్చర్స్. సో లెట్ us స్టార్ట్ విత్ వెక్టార్ ఎడిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, వెక్టార్ ఎడిషన్ అంటే ఇందులో బేసికల్గా మనము లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ నేర్చుకుంటాము. లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఏమేమి ఉన్నాయి గుర్తున్నాయా? ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, parallelogram law of vector addition. Hi everybody, thank you so much for your response. Thank you so much. Okay, వెంకట రమణమూర్తి, షూర్ క్లాస్ అయ్యాక రెస్పాండ్ అవుతాను. ప్రస్తుతం క్లాస్లో ఉన్నప్పుడు టెలిగ్రామ్ ఛానల్ ఆపరేట్ చేయలేను. రిజిస్టర్ అయ్యావా? సాత్విక్ 650, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు చూడండి, ఈ క్లాస్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే కేవలం వెక్టార్స్ నుంచి ఎంసెట్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వెక్టార్స్ నేర్చుకోవాలి. రాంగ్. ఓకే, వెక్టార్స్లో నుంచి ఎంసెట్లో క్వశ్చన్స్ వస్తాయి, వెక్టార్స్లో నుంచి జేఈలో క్వశ్చన్స్ వస్తాయి, అందుకే నేను వెక్టార్స్ నేర్చుకోవాలి. కంప్లీట్లీ రాంగ్. వెక్టార్స్ అనేది ఫుల్ ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫుల్ ఫిజిక్స్లో వాడతాం కాబట్టి వెక్టార్స్ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ వెక్టార్ ఎడిషన్. వెక్టార్ ఎడిషన్ ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా వాడతాం అన్నమాట. సో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సాత్విక్ 650, గుడ్, ఆల్ ద బెస్ట్, కీప్ ప్రిపేరింగ్. నేను కూడా హింట్స్ ఇస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఛానల్లో చెప్తాను. నేను ఆ స్కాలర్షిప్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇదే లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఫాలో అవ్వదు కాబట్టి వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ, కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఇలా డిసైడ్ చేస్తూ ఉంటాం కదా. సో అసలు ఈ లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఏంటి, 2 లేదా అంతకంటే ఎక్కువ వెక్టార్స్ని ఎలా యాడ్ చేయాలి, ఇది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాము. పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారా? లైక్ బటన్ని హిట్ చేశారా? మర్చిపోయారా? ఒక్కసారి గుర్తెచ్చుకోండి, లైక్ బటన్ని హిట్ చేసేయండి. పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. లెట్స్ స్టార్ట్. సో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్ చూద్దాం. గ్రాఫికల్ మెథడ్ అంటే మనము వెక్టార్స్ డయాగ్రామ్స్ డ్రా చేసి వెక్టార్స్ని ఎలా యాడ్ చేస్తాము. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాశాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి అంటే టు యాడ్ 2 వెక్టార్స్ జోమెట్రికల్లీ రిప్రజెంట్ ద వెక్టార్స్ బై ఆరో హెడ్ లైన్స్ యూజింగ్, ఇది చదవండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ వెక్టార్స్ని జాయిన్ ద ఇనిషియల్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ విత్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ బై మూవింగ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మీనింగ్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఏ బార్ అనే ఒక వెక్టార్ ఉంది, అలాగే బి బార్ అనే ఒక వెక్టార్ ఉంది. నాకు ఏ బార్ ప్లస్ బి బార్ ఎంతమ్మా అని అడిగారు. ఏ బార్ని బి బార్ని నువ్వు యాడ్ చెయ్యాలి. ఏ బార్ని బి బార్ని యాడ్ చెయ్యాలి అంటే కన్ఫ్యూజన్ లేకుండా వినండి అమ్మా, కన్ఫ్యూజన్ లేకుండా వినండి. ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్. అజయ్ సార్ది ఉందిరా అనుసిస్, ఏంటో నాకు అర్థం కాలేదు. సుజాత, ఏమి క్వశ్చన్ అడిగావమ్మా? క్వశ్చన్ ఏమి అడిగావు? థ్యాంక్ యూ సో మచ్. అమ్మో పెద్దగా ఉంది పేరు. గుండ్ల అఖిల్ గౌడ్, వెరీ గుడ్, ఐ గాట్ ఇట్. జెస్సీ సిస్టర్స్ గో అవుట్ ఆఫ్ ద బాక్స్. ఏంటో సరే, పులిహార జరుగుతున్నట్లుంది. ఏ బార్ని బి బార్ని అటాచ్ చేయాలంటే ఈ సెకండ్ పాయింట్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. జాయిన్ ద ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్. సెకండ్ వెక్టార్కి ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్ కదా. సెకండ్ వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని ఫైనల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్కి అటాచ్ చెయ్యి అన్నారు. సో ఏ బార్ అలాగే ఉంది. బి బార్ని ఇప్పుడు నేను ఇలా పైకి జరుపుతాను. పైకి జరిపి ఇది నా బి బార్ అయ్యింది. క్వశ్చన్ అక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఒక వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్ని ఫస్ట్ వెక్టార్ యొక్క ఇనీషియల్ ఫైనల్ పాయింట్తో అటాచ్ చేయమన్నారు. దీని ఇనీషియల్ పాయింట్ని దీని ఫైనల్ పాయింట్, ఇది ఇనీషియల్ పాయింట్ అవుతుంది, ఇది ఫైనల్ పాయింట్ అవుతుందమ్మా. సో దీన్ని ఇక్కడ అటాచ్ చేశాను. అలా అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి చూడండి. అలా అటాచ్ చేసిన తర్వాత నౌ నెక్స్ట్ పాయింట్ చూడండి. నౌ డ్రా అన్ ఆరో ఫ్రమ్ ద ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్, ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ టు ఫైనల్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్.
ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ టు ఫైనల్ పాయింట్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ రిప్రజెంట్స్ ఏ బార్ ప్లస్ బి బార్. పాయింట్ అర్థమైందా లేదా? నిన్నటి క్లాస్కి ఈ రోజు క్లాస్కి కన్ఫ్యూజన్ లేకుండా వినండి. నిన్నటి క్లాసులో ఏం చెప్పుకున్నాము? నిన్నటి క్లాసులో అమ్మ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కావాలి అంటే హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్ చేయమన్నాం. కానీ ఈ రోజు క్లాసులో డిఫరెంట్. ఈ రోజు క్లాసులో హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్ చెయ్యాలి. అలా ఎన్నున్నా అరేంజ్ చేసుకోవచ్చు. ఒక దాని ఫైనల్ పాయింట్కి రెండో దాని ఇనీషియల్ పాయింట్, మళ్ళీ దాని ఫైనల్ పాయింట్కి మూడో దాని ఇనీషియల్ పాయింట్, ఇలా మనం ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళి మిగిలిపోయిన ఆ రెండు ఫైనల్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఒక లైన్తో అటాచ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లెట్ us టేక్ పీ బార్, ఓకే, నెక్స్ట్ క్యూ బార్ అండ్ ఆర్ బార్ ఉన్నాయి. ఈ మూడింటిని అటాచ్ చేయాలి. పీ బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ని అటాచ్ చెయ్యమ్మా అని అడిగాను. ఈ మూడింటిని యాడ్ చెయ్యాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. జెస్సీ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ మూడింటిని ఇప్పుడు అటాచ్ చేయాలి. మూడింటినైనా అటాచ్ చేయాలన్నా సేమ్. ఒక దాని టైల్కి రెండో దాని ఇనీషియల్ పాయింట్, మళ్ళీ దాని టైల్కి మూడో దాని ఇనీషియల్ పాయింట్, హెడ్ టు టైల్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో పీ బార్ అలాగే ఉంది. ఈ పీ బార్ యొక్క హెడ్కి ఈ క్యూ బార్ టెయిల్ని అటాచ్ చేశాను. సో ఇది నా క్యూ బార్. ఈ పీ బార్ హెడ్కి క్యూ బార్ని అటాచ్ చేశాను. మళ్ళీ దీనిని ఇలా జరపండి. ఇలా జరిపితే ఇది నా ఆర్ బార్. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ మిగిలిపోయిన ఎండ్స్ని ఒక లైన్తో జస్ట్ డ్రా చేసేయండి. ఇదొకటి మిగిలిపోయిన ఎండ్, ఇదొక మిగిలిపోయిన ఎండ్, జస్ట్ లైన్ డ్రా చేయండి. ఇది పీ బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎడిషన్ ఏమైనా అర్థమైందా లేదా? వెక్టార్ ఎడిషన్ అర్థమవుతుందా లేదా? సో ఫస్ట్ ఇచ్చిన వాటన్నిటినీ కూడా హెడ్ టు టెయిల్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మిగిలిపోయిన ఓపెన్ ఎండ్స్ని ఒక లైన్తో జాయిన్ చేసేయండి. అయిపోయింది. మిగిలిపోయిన వాటిని ఒక లైన్తో డ్రా చేసేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్. సో వెక్టార్ ఎడిషన్ అంటే జామెట్రికల్గా ఇలా ఉంటుందమ్మా. అయితే వెక్టార్ ఎడిషన్లో గుర్తుపెట్టుకోండి, వెక్టార్ ఎడిషన్లో అమ్మ మనకి వెక్టార్ ఎడిషన్ ఒబేస్ కమ్యూటేటివ్ లా, వెక్టార్ ఎడిషన్ ఒబేస్ అసోసియేటివ్ లా, వెక్టార్ ఎడిషన్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా, అన్నీ ఒబే చేస్తాయి. ఓకే, ఈ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మ్యామ్? అశోక్ పాలవలస ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ నేను ఈ లెసన్ బిగినింగ్లో చెప్పాను, ఈ లెసన్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని క్లాస్ వినొద్దు. ఈ లెసన్ మొత్తం ఫిజిక్స్ అంతటికీ ఉపయోగపడే లెసన్ కాబట్టి క్లాస్ వినాలి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో వెక్టార్ ఎడిషన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఒబేస్ కమ్యూటేటివ్ లా. పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. వెక్టార్ ఎడిషన్ ఒబేస్ అన్నీ ఒబే చేస్తుంది. కమ్యూటేటివ్ లా ఒబే చేస్తుంది. కమ్యూటేటివ్ లా అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. అసోసియేటివ్ లా ఎస్ ఒబే చేస్తుంది. అసోసియేటివ్ లా ఎస్ ఒబే చేస్తుంది. ఏ బార్ ప్లస్ బ్రాకెట్లో బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఓకే, ఫేజ్ 1, 2, 3 లిస్ట్ చేయండి మ్యామ్. ఫేజ్ 1, 2, 3 అంటే అర్థం కాలేదమ్మా అరవింద్ కుమార్, నాకు అర్థం కాలేదు ఆయన ఏం చేసేవారు. అలాగే మీకు డిస్ట్రిబ్యూటివ్ లా కూడా ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ లా, కమ్యూటేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా మూడు ఇది ఒబే చేస్తుంది. ఇక్కడ నేను వెక్టార్ సబ్ట్రాక్షన్ కూడా చెప్తాను చూడండి. వెక్టార్ సబ్ట్రాక్షన్ ఎలా చెయ్యాలి అంటే, వెక్టార్ సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ టు బి సబ్ట్రాక్టెడ్, నేను ఏ బార్ని బి బార్ని సబ్ట్రాక్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఏ బార్ని బి బార్ని సబ్ట్రాక్ట్ చేద్దాము అనుకుంటున్నాను అంటే ఏంటి? ఏ బార్ మైనస్ బి బార్ ఎంత అని అడుగుతున్నారు, అవునా?
యాక్చువల్గా వెక్టార్స్లో ఐ వాంట్ రిటర్న్ మనీ 5,000 రూపీస్ ఎంసెట్ ధృవ బ్యాచ్ లలితాదేవి కాల్ చేసా. అసలు రిటర్న్ మనీ ఎలా ఇస్తారు? అది vcare.vedantu.comకి మెయిల్ పెట్టండి. vcare.vedantu.comకి మెయిల్ పెట్టండి. ఎందుకు నాకు మనీ వాపస్ కావాలి అనేది లలితాదేవి లైఫ్ స్టైల్. ప్లీజ్ నీ రీజన్ మెన్షన్ చేసి, మీ రీజన్ అమ్మా అది ఎందుకు రింగ్ అవ్వదంటే కర్ణాటక నంబర్ ముందు 91 పెట్టాలి. చాలామంది ఇది రియలైజ్ అవ్వట్లేదు. కర్ణాటక నంబర్ కాబట్టి ముందు 91 పెట్టి డయల్ చేయండి. 91 పెట్టి డయల్ చేయండి. ముందు 91 పెట్టి డయల్ చేయండి. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది సీన్ ఇన్ వెబ్సైట్. ఉమా మహేష్ లేదని చెప్పారు కదా, మరి కనుక్కుంటా ఉండండి అసలు. ఎనీవేస్, సో ఇక్కడ చూడండి వెక్టార్ సబ్ట్రాక్షన్లోకి వచ్చేటప్పటికమ్మా వెక్టార్స్లో అసలు సబ్ట్రాక్షన్ అనేది ఉండదు, ఎడిషనే ఉంటుంది. కానీ మరి సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము అంటే ఒకదాని నెగిటివ్ వెక్టార్ని యాడ్ చేస్తాము. -b ఇలా రాయాలి. దీనికి దీనికి మీనింగ్ ఒకటే. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం వెక్టార్స్ నేర్చుకునేటప్పుడు వెక్టార్ ఎడిషన్ మాత్రమే ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉండదు. అలా ఎలా మనం వెక్టార్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము అంటే సబ్ట్రాక్షన్నే ఎడిషన్ లాగా చేస్తామమ్మా. కాకపోతే జస్ట్ నెగిటివ్ సింబల్ తీసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు, చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. a బార్ b బార్ అనేవి రెండు వెక్టార్స్. సో ఇది a బార్ అండ్ నెక్స్ట్ ఇది మన b బార్. సో ఇప్పుడు a బార్ని b బార్ని నేను ఏం చెయ్యాలి? ఎవరిని యాడ్ చేయాలి? a బార్ని b బార్ యొక్క నెగిటివ్ వెక్టార్ని యాడ్ చేయాలి. నెగిటివ్ వెక్టార్ అంటే నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. నాట్ ఆన్సరింగ్ మీ మ్యామ్. సుజాత ఏం క్వశ్చన్ అడిగావమ్మా? పీవైక్యూ కూడా చేయిస్తాను. ఎస్, కానీ దీంట్లో పెద్ద పీవైక్యూస్ ఏమి ఉండవు. లెసన్ మొత్తం అయ్యాక పీవైక్యూ చేద్దాం. సుజాత కెన్ యూ ప్లీజ్ ఆస్క్ మీ యువర్ క్వశ్చన్ వన్స్ అగైన్. సుజాత పసుపులేటి ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. అండ్ త్వరగా అడగండి. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత అది గ్యాప్ ఇచ్చారంటే నాకు పైకి వెళ్ళిపోతుంది స్క్రోలింగ్లో, నేను చదవలేను. ఓకే, సో సుజాత పసుపులేటి ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఎస్, వెరీ గుడ్. సో మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ అంటే ఒక వెక్టార్ని రెండో వెక్టార్ యొక్క నెగిటివ్ వెక్టార్కి యాడ్ చేయాలి. సో ఏ బార్ అలాగే ఉంది, బి బార్ యొక్క నెగిటివ్ వెక్టార్ని యాడ్ చేయాలి. నెగిటివ్ వెక్టార్ అంటే 180 degrees రొటేట్ చేయాలి. సో ఇది ఏమైంది? -b బార్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాను? మళ్ళీ సేమ్ ఎడిషన్ ప్రాసెస్, సేమ్. సబ్ట్రాక్షన్ అన్న ఎడిషనే. సో సబ్ట్రాక్షన్లో చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే రెండో వెక్టార్కి నెగిటివ్ డ్రా చేస్తే చాలు, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో మళ్ళీ ఏం చేయాలి? ఈ దీని యొక్క హెడ్కి దీని టైల్ని అటాచ్ చేయాలి. సో ఏ బార్ అలాగే ఉంది, దీనిని మూవ్ చేసి మీరు ఇక్కడ అటాచ్ చేయొచ్చు. సో హెడ్కి టైల్ని అటాచ్ చేయాలి, అంతే. సో దీన్ని ఇలా జరపండి. ఇప్పుడు ఇది -b బార్ అయ్యిందా? ఇప్పుడు చూడండి అమ్మా, ఇది -b బార్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ ఎండ్స్ని కలిపేసేయండి. దట్స్ ఇట్. ఓపెన్ ఎండ్స్ని కలిపేసేయండి. ఇదొక ఓపెన్ ఎండ్, ఇదొక ఓపెన్ ఎండ్, ఇలా కలిపేసేయండి. ఓపెన్ ఎండ్స్ని కలిపేస్తే మనకు వచ్చేది ఏంటి? ఏ బార్ ప్లస్ ఆఫ్ -b బార్. ఏ బార్ ప్లస్ ఆఫ్ -b బార్. సో ఎడిషన్కి మనకి సుజాత ఏదో మెసేజ్ పెట్టింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, నాకు ఆన్సర్ చేయట్లేదు అంటుంది. సుజాత మ్యామ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మెయిన్స్ వస్తుందా మ్యామ్? మీ క్లాసెస్ వర్కౌట్ అవుతాయా? అడ్వాన్స్ ప్రిపరేషన్ వేరు, మెయిన్స్ ప్రిపరేషన్ వేరు. అడ్వాన్స్ ప్రిపరేషన్ అయితే మెయిన్స్ చేయడం కష్టం అవుతుంది. మెయిన్స్కి మెయిన్స్ లాగే ప్రిపేర్ అవ్వాలి, అడ్వాన్స్కి అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. నేను ప్రస్తుతం చెప్పే క్లాసెస్ కేవలం JEE మెయిన్స్ టార్గెట్ చేసుకుని మాత్రమే. సో సుజాత పసుపులేటి, ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్ వింటే మెయిన్స్ ఎంసెట్ క్రాక్ చేయొచ్చు. అడ్వాన్స్ క్రాక్ చేయాలి అంటే నేను JEE మెయిన్స్ అయిన తర్వాత చెప్పే అడ్వాన్స్ క్లాసెస్ వినాలి. ఐ హోప్ సుజాత పసుపులేటి గాట్ యువర్ ఆన్సర్. సో అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ఎడిషన్? సో వెక్టార్ ఎడిషన్ చేసేటప్పుడు బేసిక్ ఏంటమ్మా, నువ్వు ఏ వెక్టార్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నావో ఆ వెక్టార్స్ని ఏం చేయాలమ్మా? హెడ్ టు టెయిల్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఆ తర్వాత మిగిలిపోయిన ఓపెన్ ఎండ్స్ని జస్ట్ ఒక లైన్తో డ్రా చేసేయండి. అది ఎడిషన్. సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఎడిషనే చేస్తాము. కాకపోతే ఏ వెక్టార్ని నువ్వు సబ్ట్రాక్ట్ చేయాలో దానిని 180 degrees రొటేట్ చేయాలి, మర్చిపోకూడదు. నువ్వు ఏ వెక్టార్ని రొటేట్ చేయాలో దానిని 180 degrees రొటేట్ చేయాలి. ఇది మర్చిపోతాము. ఇదే సేమ్ కాన్సెప్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్లో మనకి రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ ఇదే కాన్సెప్ట్ వాడతామమ్మా. సో బేసిక్స్ జాగ్రత్తగా వినాలి. చాలా మందికి ఇదే ఉంటుంది మైండ్లో, ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి ఓవర్లుక్లో చిన్న చిన్న టాపిక్స్ అన్నీ వదిలేసి హై టాపిక్ డైరెక్ట్ పీవైక్యూస్కి వెళ్ళిపోతారు. రావు. ఎందుకు వస్తాయి? బేసిక్స్ మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు చెప్పిన ఈ వెక్టార్ సబ్ట్రాక్షన్ ఎడిషన్ మైండ్లో పెట్టుకోండి. సేమ్ కాన్సెప్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్లో ఖచ్చితంగా వాడతాము, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే సేమ్ ప్రాబ్లం వస్తుందా? రాదు. దీని అప్లికేషన్ ఎక్కడ చేస్తాము? రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us ఎంటర్ ఇంటూ లాస్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్ ఎడిషన్లో మనం 2 లాస్ నేర్చుకుంటాం కదా, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. గుర్తున్నాయా? బట్టి కొట్టారా లేదా? ఐపీఈ ఎగ్జామ్కి బట్టి కొట్టాలమ్మా. ఎవరైనా ఫస్ట్ ఇయర్లో ఉంటే గనక ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, ఎస్పెషల్లీ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఈజీ చాప్టర్స్. ఫేజ్ 2లో కొంచెం డిఫరెంట్ చాప్టర్స్, ఫేజ్ 3లో మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్. నేను అలా చేయను. హై వెయిటేజ్ మ్యాథ్స్ వేరు, ఫిజిక్స్ వేరమ్మా. ఫిజిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ చాప్టర్స్, లో వెయిటేజ్ చాప్టర్స్. సో అరవింద్ కుమార్, నేను అలా చేయబోతున్నాను. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. రేపు మార్నింగ్ 7 o'clock జేఈ క్లాస్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు వినొచ్చు. రేపు మార్నింగ్ 7 o'clock మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫర్ జేఈ 1 shot జరగబోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. బికాస్ ఏదైనా ఎంసెట్ ప్రిపరేషన్ అయినా జేఈ ప్రిపరేషన్ అయినా సబ్జెక్టే. సరే, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్లోకి ఎంటర్ అయిపోతాం. ఇందులో మనకి 2 లాస్ ఉంటాయని చెప్పాను కదా ట్రయాంగిల్లో. ఆ పేర్లోనే ఉంది, మనం ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. చదవండి. ఇఫ్ 2 vectors are represented in magnitude and direction by the 2 sides of a triangle taken in one order. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని కీ వర్డ్స్ ఉంటాయమ్మా. ఆ కీ వర్డ్స్ని పట్టుకుని మనం లా అనేది అర్థం చేసుకోవాలి. దెన్ దేర్ రిజల్టాంట్, వాటి రిజల్టాంట్ ఎలా ఉంటుంది అంటే represented by magnitude and direction by the third side of the triangle taken in reverse order. ఈ రివర్స్ ఆర్డర్, సేమ్ ఆర్డర్, ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో నువ్వు ఏమేం వెక్టార్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నావు? ఒక ట్రయాంగిల్ గీసుకోండి. నువ్వు ఏ బార్ ప్లస్ బి బార్ చేస్తే ఆన్సర్ ఆర్ బార్ వచ్చింది అనుకోండి. ఆర్ బార్ని ఏమంటాము? రిజల్టాంట్ అంటాము. ఆర్ బార్ని ఏమంటామమ్మా? రిజల్టాంట్. ఏ బార్ని బి బార్ని కలిపితే, నార్మల్ లాంగ్వేజ్లో కూడా అంతే కదా, 3ని 4ని యాడ్ చేయమ్మా అన్నాను. రిజల్ట్ ఏంటి? 7 కదా. 3ని 4ని యాడ్ చేస్తే 3 + 4 = 7. సో 2 నంబర్స్ని యాడ్ చేస్తే నీకు ఒక ఆన్సర్ వచ్చింది. దానినే మనం రిజల్ట్ అంటాము. అలాగే ఏ బార్ అనే వెక్టార్ని బి బార్ అనే వెక్టార్ని యాడ్ చేసినప్పుడు ఆర్ బార్ అనే రిజల్టాంట్ వెక్టార్ వస్తుంది. 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా వెక్టారే. ఓకే, 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ కూడా వెక్టారే అమ్మా. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టినా వస్తా. ఎప్పుడు మళ్ళీ పులిహార చదివేశానా పొరపాటున? సారీ. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి రండి. నువ్వు ఏ వెక్టార్స్ని యాడ్ చేయాలనుకుంటావు? ఏ బార్ బి బార్. ఈ ఏ బార్ని ఎలా తీసుకోమన్నారు? 2 sides of a triangle. ఎలాగా? టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. సో ఇది ఏ బార్ అనుకుంటే, ఇది ఏ బార్ అనుకుంటే బి బార్ కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. అంతేగాని ఏ బార్ ఈ అంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఏ బార్ బి బార్ ఉంటే క్లాక్ వైజ్లో ఉండాలి, లేదా యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలి. ఏ బార్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి బి బార్ కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఉంటేనే ఈ లా అప్లై అవుతుంది. సో నువ్వు ఏ వెక్టార్స్ని యాడ్ చేయాలనుకుంటున్నావో ఆ 2 వెక్టార్స్ని ఒక ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్గా తీసుకోండి, టేకెన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్పుడు నీకు రిజల్టాంట్ వెక్టార్ ఎలా ఉంటుందన్నారమ్మా?
రిప్రజెంటెడ్ ఇన్ థర్డ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ మిగిలిపోయిన థర్డ్ సైడ్ రిజల్టాంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో? రివర్స్ ఆర్డర్లో. సో ఈ రెండు మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సేమ్ మనము రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో వాడతాం. కాబట్టి కాన్సెప్ట్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చేయాలి వెక్టార్స్ బేస్డ్ అంటే బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అర్థమైందా అమ్మా? లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంకొక ఎగ్జాంపుల్లో మళ్ళీ ట్రయాంగిల్ గీసాను. ఈసారి ఇది ఏ బార్, పీ బార్ అనుకుందాం. ఇది పీ బార్. అప్పుడు ఖచ్చితంగా క్యూ బార్ కూడా ఇలాగే ఉండాలి. రెండు క్లాక్ వైజ్లో ఉండాలి లేదా రెండు యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలి. అప్పుడు మనకి రిజల్టాంట్ ఏమవుతుంది? ఇది నా రిజల్టాంట్, థర్డ్ సైడ్ రిజల్టాంట్ అవుతుంది. థర్డ్ సైడ్ ఎలా తీసుకోవాలి? ఈ రెండు ఇలా వెళ్తున్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. ఇది నా రిజల్టాంట్ డైరెక్షన్. నీట్ని క్రాక్ చేయొచ్చా? హ్యాపీగా క్రాక్ చేయొచ్చు లోహిత. బట్ నీట్ కోసం వేదాంతు నీట్ తెలుగు ఛానల్లో సెపరేట్గా చెప్తున్నాను. లోహిత, అక్కడ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో నీట్కి స్పెషల్గా ఉంటుంది. ఓకే, ఆసిలేషన్స్ ఫుల్ చాప్టర్ జేఈలో అయిపోయింది, ఎంసెట్లో టైం పడుతుంది. జేఈలో ఆసిలేషన్స్ అయిపోయిందమ్మా, ఎంసెట్కి టైం పడుతుంది. క్లాస్ లాగ్ అవుతుంది. కరెక్ట్ సుమంత్, కరెక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ ద చాట్. సూపర్, కరెక్ట్. సో ఇక్కడ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? పీ బార్ ప్లస్ క్యూ బార్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ క్యూ బార్. పీ బార్ అనే వెక్టార్ని క్యూ బార్ అనే వెక్టార్ని యాడ్ చేసినప్పుడు ఆర్ బార్ అనే రిజల్టాంట్ వస్తుంది. అది కూడా వెక్టారే. రెండు వెక్టార్స్ని యాడ్ చేస్తే రిజల్టాంట్ కూడా వెక్టారే అవుతుంది. ఇది వెక్టార్ ఎడిషన్ అమ్మా. వెక్టార్ ఎడిషన్లో ఫార్ములా ఏం వాడతాము అంటే సేమ్ పారలెలోగ్రామ్ లాలో ఏదైతే ఫార్ములా వాడతామో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్లో కూడా సేమ్ ఫార్ములా వాడతాము. నాకు కేవలం ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. కేవలం ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి. నిన్న చెప్పాను మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ పెట్టి బార్ పెట్టచ్చు, లేదా బార్ పెట్టలేదు మాడ్యులస్ పెట్టలేదు, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే. ఈ రెండు మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫార్ములా వచ్చేసి ఏదైనా తీసుకోండి. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. థీటా ఏంటి? యాంగిల్ బిట్వీన్ పీ బార్ అండ్ క్యూ బార్. ఓకే, సో ఇది మన ఫార్ములా అమ్మ టు క్యాలిక్యులేట్ మ్యాగ్నిట్యూడ్. ఇంకా పారలెలోగ్రామ్లోనే ఇంకా బాగా తెలుస్తుంది మీకు, వినండి. సో అదొక లా, అది వాడచ్చు లేదా ఇది వాడచ్చు. ఎప్పుడు ఏ లా వాడాలి మేడం? మన కన్వీనియంట్ని బట్టి, గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి. ఎస్ స్కై, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు స్టార్ట్ అయిందా మ్యామ్ క్లాస్? ఎస్, ఒక 15 minutes అయిందమ్మా. వినొచ్చు హేము గేమింగ్. యూ కెన్ లిసన్ టు ద క్లాస్. ఆసిలేషన్స్ చేస్తానమ్మా కమింగ్ అప్. సో పారలెలోగ్రామ్లా ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఎప్పుడు వాడాలి? ప్రాబ్లంలో అవసరాన్ని బట్టి వాడతాము. ఏ లా అయినా వాడచ్చు. ప్రాబ్లంలో గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి రాస్తాం. సో పారలెలోగ్రామ్ లా అనేది ఇంకొంచెం డిఫరెంట్. రెండు వెక్టార్ ఎడిషన్కే వాడతాము. సో పారలెలోగ్రామ్ లా ఏం చెప్తుంది? ఇది ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే 4 marks వెరీ 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 ఇంపార్టెంట్. సో వినండి, పారలెలోగ్రామ్ లా ఏం చెప్తుందమ్మా? ఇందాక ట్రయాంగిల్ లా అంటే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసాం. సిమిలర్లీ పారలెలోగ్రామ్ లా అంటే పారలెలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో నువ్వు ఏ వెక్టార్స్ని అయితే, ఇదంతా మీరు చదవండి బట్ నేను చెప్పేస్తున్నాను మీకు, నువ్వు ఏ వెక్టార్స్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నావో, నేను పీ బార్ని క్యూ బార్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు వచ్చే రిజల్ట్ అంటే ఆర్ బార్ అనుకోండి. పారలెలోగ్రామ్లో దీనిని ఎలా చూపిస్తాము అంటే, నువ్వు ఏ వెక్టార్స్ని అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నావో ఆ వెక్టార్స్ని ఒక పారలెలోగ్రామ్ యొక్క 2 adjacent sides-గా తీసుకో. సో ఇది పారలెలోగ్రామ్ కదా, ఇది మన పారలెలోగ్రామ్. సో ఇప్పుడు పీ బార్ని క్యూ బార్ని ఎలా తీసుకోవాలి అంటే, దీనికి రెండు పక్క సైడ్స్గా తీసుకోవాలి. 2 adjacent sides. సో ఇది నా పీ బార్ అయితే గనక ఇది నా క్యూ బార్ అవుతుంది. అది కూడా ఎలా ఉంది చూసారా? టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్. టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు వాటి మధ్యలో యాంగిల్ మెజర్ చేయొచ్చు, గుర్తుందా?
టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ చేసినప్పుడు వాటి మధ్యలో యాంగిల్ మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ తీటా ఏంటి? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. పీ బార్ క్యూ బార్ తీసుకున్నారు కదా, ఈ పీ బార్కి క్యూ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అనుకుంటే, సో ఇప్పుడు పారలెలోగ్రామ్ ఎలా అయ్యింది మేడం అంటే, మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇది పీ బార్ అయినప్పుడు కరెక్ట్గా దీనికి ప్యారలల్లో ఉంది అంటే ఇది కూడా పీ బార్ అయ్యిందా లేదా? అయింది కదా, బికాజ్ ఒక వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేస్తే దానిలో ఎలాంటి మార్పు ఉండదు. సో ఇది పీ బార్ అయితే ఇది కూడా పీ బార్ అయ్యింది. అలాగే ఇది క్యూ బార్ అయినప్పుడు ఇది కూడా క్యూ బార్ అయ్యిందా లేదా? ఇది క్యూ బార్ అయినప్పుడు ఇది కూడా మనకి క్యూ బార్ అయ్యింది. సో ప్యారలలోగ్రామ్ అయిపోయిందా, కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్ బార్ ఎలా తెలుస్తుంది మేడం అంటే, నువ్వు ఎక్కడైతే వాటిని అటాచ్ చేసావో అక్కడి నుంచి డయాగ్నల్ డ్రా చేస్తే గనక, ఇది డయాగ్నల్, అక్కడి నుంచి మనము డయాగనల్ డ్రా చేయాలి. నాది కొంచెం వంకరపోయింది, కొంచెం నీట్గా డ్రా చేద్దాం. ఓకే, సో ఈ డయాగనల్ ఏదైతే ఉందో దిస్ డయాగనల్ రిప్రజెంట్స్ ఆర్ బార్. సో నువ్వు ఎక్కడైతే వెక్టార్స్ని అటాచ్ చేసావో అక్కడి నుంచి నువ్వు ఒక డయాగనల్ తీసుకుంటే డయాగనల్ రిప్రజెంట్స్ ద రిజల్టాంట్ ఆఫ్ పీ బార్ అండ్ క్యూ బార్. పారలలోగ్రామ్లో వాడని చాప్టర్ ఉండదు. ఎక్కడ వెక్టార్స్ యాడ్ చేయాలి అంటే అక్కడ మనం ఖచ్చితంగా పారలలోగ్రామ్లా వాడతాం. సో పారలలోగ్రామ్లా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం బాగా ఎక్కువగా వాడేది పారలలోగ్రామ్లో. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో వాడేది ట్రయాంగిల్లో. రెండు ఉపయోగాలు ఉన్నాయి. సో ఏది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఆర్ బార్కి ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ లేదా ఓన్లీ ఆర్ కావాలి. ఫార్ములా అండర్ స్క్వేర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా ఆవకాయ ఊటా. కాస్ థీటా ఆవకాయ ఊటా, నీకు నాకు టాటా. సో మా ట్రయాంగిల్లో అయినా పారలలోగ్రామ్లో అయినా ఫార్ములా సేమ్. ఓకే, ఫార్ములా అయితే సేమ్. మాడ్యులస్ ఏంటిది? ఇది దేనికి ఫార్ములా? ఈ ఫార్ములా దేనికి? టు ఫైండ్. ఫార్ములా దేనికి? టు ఫైండ్ magnitude. To find magnitude of resultant. రిజల్టాంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చెయ్యమ్మా, ఈ ఫార్ములా వాడాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్. ఇప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏమడుగుతారంటే టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్. ఇక్కడ వస్తుంది మెయిన్ పాయింట్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్. ఒక వెక్టార్ యొక్క డైరెక్షన్ అంటే ఏంటి? అరే సాంబా రాసుకోరా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వెక్టార్కి డైరెక్షన్ అంటే అది మేక్ చేసే యాంగిల్. ఒక వెక్టార్కి డైరెక్షన్ అంటే ఏంటమ్మా? నో మ్యామ్, బికాస్ దే ఆర్ జాయినింగ్ సేమ్ ఎండ్. భూమారెడ్డి, ఇక్కడ ఇది జాగ్రఫికల్ కాదు, ఇది లా, ఇది వేరే లా, సెపరేట్ లా. ఇది జామెట్రికల్ ఎడిషన్, ఇది జామెట్రికల్ మెథడ్, ఇది వేరు, ఇది లా, దిస్ ఈజ్ సెపరేట్. సో అక్కడ జామెట్రికల్ మెథడ్ భూమారెడ్డి ఇక్కడ అప్లై చేయకూడదు. ఇది లా. లాని మనం యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం తప్ప మన దగ్గర వేరే దారి లేదు. సో భూమారెడ్డి కన్ఫ్యూజ్ అవ్వకు, అది వేరు ఇది వేరు. ఇది ఎనలిటికల్ మెథడ్ అంటాం దీన్ని. ఇందులో లా కాబట్టి లాలో ఏం చెప్తే అది మనం ఫాలో అయిపోవడమే. సో టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ అంటే ఏంటి? ఎవరికైనా అర్థమైందా? ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్లో డైరెక్షన్ ఆఫ్ వెక్టారా, వెక్టార్కి డైరెక్షన్ ఏంటి? వెక్టార్కి డైరెక్షన్ ఏంటి అంటే అది మేక్ చేసే యాంగిల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక చోట రాసుకోండి. వెక్టార్కి డైరెక్షన్ అంటే ఏంటమ్మా? ఒక వెక్టార్, రిజల్టాంట్ అనేది వెక్టారా కాదా? రిజల్టాంట్ అనేది వెక్టారే కదమ్మా. రెండు వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు దాని రిజల్టాంట్ కూడా వెక్టారే. సో రిజల్టాంట్ యొక్క డైరెక్షన్ అంటే ఆ రిజల్టాంట్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, దీనినే మనము డైరెక్షన్ అంటాము. సో బాగా ఫిక్స్ చేసుకోండి, 10 సార్లు మైండ్లో అనుకోండి. డైరెక్షన్ ఆఫ్ అ వెక్టార్ అంటే ఏంటి? డైరెక్షన్ ఆఫ్ అ వెక్టార్ అంటే ఆ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఒక వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, దానినే మనము డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటాము. సో ఇక్కడ
ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అన్నారు. సో డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటి, నేను tan ఆల్ఫా, యాక్చువల్గా ఇక్కడ ఒక డెరివేషన్ ఉంటుంది, అది నేను స్కిప్ చేస్తున్నాను బికాజ్ ఐపీలో ఇంపార్టెంట్. సో డైరెక్షన్ అంటే tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూ ఉంది కదా, క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. ఇదేనా మేడం, దీనితో యాంగిల్ మేక్ చేస్తే ఎలాగా, అది కూడా బీటా అనుకుంటే అది కూడా రాసుకోవచ్చు. పీ ప్లస్లో క్యూ ప్లస్లో పీ మారుతుంది అంతే. tan బీటా ఇజ్ ఈక్వల్ టు పీ సైన్ తీటా బై క్యూ ప్లస్ పీ కాస్ తీటా. ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఇదే ఇంపార్టెంట్. అదంత ఇంపార్టెంట్ కాదు. మనం ఎప్పుడూ కూడా యాంగిల్ని హారిజాంటల్తోనే మెజర్ చేస్తాం, అది ఫిజిక్స్లో మనం ఎప్పుడూ కూడా ఒక వెక్టార్కి యాంగిల్ని హారిజాంటల్తోనే మేక్ చేస్తాము. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఎప్పుడు చేస్తారు, జేఈలో అయితే ఎల్లుండా, ఎంసెట్లో అయితే టైం పడుతుంది. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్ parallelogram law of vector addition? ఈమెయిల్ AK నరేష్, ఈమెయిల్ ఐడి vcare.vedantu.com, vcare.vedantu.com. parallelogram లా అర్థమైందా? సో parallelogram లో ఈ రెండు హెడ్డింగ్లు గుర్తుపెట్టుకోండి, రెండు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఖేల్ ఖతం, ఇంతకంటే ఏమీ లేదు. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ కూడా చూసేద్దాము. సో సేమ్ parallelogramలలో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఎలాగా, ఒకసారి మళ్ళీ parallelogram గీద్దాము. నా parallelogram చాలా అద్భుతంగా వస్తుంది, ఎవ్వరు ఇలాంటివి ట్రై చేయొద్దు. ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మనం డ్రా చేయాలి. సో ఇందాక ఏమనుకున్నాము, ఇది మన పీ బార్ అండ్ ఇది మన క్యూ బార్. ఓకే, ఇది నా రిజల్టాంట్ ఆర్ బార్. ఇక్కడ ఆర్ బార్ ఏంటమ్మా, పీ బార్ ప్లస్ క్యూ బార్. కానీ ఇప్పుడు నాకు సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ కావాలి. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ అంటే బట్ ఐ వాంట్ పీ బార్ మైనస్ క్యూ బార్ కావాలి. నాకేం కావాలి, పీ బార్ మైనస్ క్యూ బార్. ఇందాక ఏం చెప్పాను, సరిపోతుందమ్మా శ్రీనివాసరావు రెడ్డి. నమ్మకం ఉంటే యూట్యూబ్లో చెప్పే ఫ్రీ క్లాసెస్ ఫాలో అవ్వండి, లేదా పెయిడ్ బ్యాచెస్ ఫాలో అవ్వండి. మీరు క్లాసెస్ విన్నప్పుడు మీ క్లాస్ లెవెల్ అర్థమవుతుందా, ఏ లెవెల్లో చెప్తున్నాము అనేది. వెరీ వెల్, ఎంసెట్కి తగ్గట్లుగానే చెప్తున్నాను. సో యూ కెన్ హ్యాపీలీ ఫాలో దిస్. ఇందాక వెక్టార్ సబ్ట్రాక్షన్ అంటే ఏం చెప్పాను, ఎడిషనే, కానీ నెగిటివ్ వెక్టార్ని యాడ్ చెయ్యాలి. ఇవి రెండు యాడ్ చేస్తే వేరే రిజల్టాంట్ ఏదో ఎస్ బార్ వచ్చింది అనుకుందాం. బికాస్ పీ బార్ ప్లస్ క్యూ బార్కి రిజల్టాంట్ పేరు ఆర్ బార్ పెట్టాను కదా. అలాగా పీ బార్ ప్లస్ బాబాయ్ క్యూ ప్లేస్లో ఏం తీసుకోవాలి, పీ ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, అర్థం కాలేదు హరిణి. నువ్వు క్లాస్ ఒక్కసారి రీప్లే చేసుకుని వినమ్మా, నీ డౌట్ క్లారిఫై అవుతుంది. సో ఇప్పుడు చూడండి, రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఎడిషనే చేస్తాం, కానీ ఒకదాని యొక్క నెగిటివ్ వెక్టార్. ఇప్పుడు నాకు నెగిటివ్ వెక్టార్ ఎలా వస్తుంది, ఎవరి నెగిటివ్ వెక్టార్ కావాలి, క్యూ బార్ యొక్క నెగిటివ్ వెక్టార్ కావాలి. సో క్యూ బార్ యొక్క నెగిటివ్ వెక్టార్ ఇదేనా కాదా, మైనస్ క్యూ బార్. ఇప్పుడు నాకు పీ బార్కి మైనస్ క్యూ బార్కి ప్యారలలోగ్రామ్లో డ్రా చేయాలి. సో పీ బార్కి మైనస్ క్యూ బార్కి ప్యారలలోగ్రామ్లో డ్రా చేస్తే రిజల్టాంట్ డయాగోనల్. సో ఇది కదా నా డయాగోనల్. సో ఇది ఎస్ బార్. ఇప్పుడు యాంగిల్స్ చూడండి, ఈ రెండిటి మధ్యలో యాంగిల్ ఎంత, తీటా. అప్పుడు ఈ రెండిటి మధ్యలో ఈ యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ తీటా అయ్యిందా లేదా. పీ బార్కి క్యూ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు పీ బార్కి మైనస్ క్యూ బార్కి మధ్యలో యాంగిల్ 180 మైనస్ తీటా గుర్తుందా లేదా. పీ బార్కి క్యూ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు పీ బార్కి మైనస్ క్యూ బార్కి మధ్యలో యాంగిల్ 180 మైనస్ తీటా అవుతుంది. సో ఇప్పుడు ఎస్ బార్కి మ్యాగ్నిట్యూడ్ రాయండి. ఎస్ బార్కి మ్యాగ్నిట్యూడ్ రాస్తే √/p² ప్లస్ క్యూ స్క్వేర్, సేమ్ ప్యారలలోగ్రామ్లో. సో p² ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాజ్, ఈసారి ఏం రాయాలి, 180 మైనస్ తీటా కదా. ఎందుకు, నువ్వు పీ బార్ని మైనస్ క్యూ బార్ని యాడ్ చేస్తున్నావు.
పీ బార్కి మైనస్ క్యూ బార్కి మధ్యలో యాంగిల్ వేసుకోవాలి. క్లియర్? హ్యావ్ యూ అండర్స్టూడ్? సో కాస్ 180 మైనస్ థీటా ఎంత? కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. సో ఆన్సర్ ఏమొచ్చింది? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq కాస్ థీటా. ఇది మన ఫార్ములా ఫర్ S, magnitude of S in subtraction. సో వెక్టార్ ఎడిషన్లో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా వస్తే వెక్టార్ సబ్ట్రాక్షన్లో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq కాస్ థీటా వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ తెలియదమ్మా, ఉందో లేదో ఒకసారి చూడు. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దామా? ఆర్ యూ ఆల్ రెడీ? కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సేమ్ ప్యారలలోగ్రామ్ లా మీద చూద్దాం. సో ఇందులో మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్తో ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి, కాన్సెప్ట్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. దేర్ ఆర్ 2 ఫోర్స్ వెక్టార్స్, 2 ఫోర్స్ వెక్టార్స్ ఉన్నాయి. ఒకటి 5 న్యూటన్, రెండోది 12 న్యూటన్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమిచ్చారు? గివెన్ 2 ఫోర్స్ వెక్టార్స్ F1 బార్ ఇజ్ ఈక్వల్ టు 5 న్యూటన్, F2 బార్ ఇజ్ ఈక్వల్ టు 12 న్యూటన్. ఎలా యాక్ట్ అవుతున్నాయి? అట్ వాట్ యాంగిల్ దీస్ 2 వెక్టార్స్ మస్ట్ బి యాడెడ్ టు గెట్ రిజల్టాంట్ ఆఫ్, చూడండి యాంగిల్ ఎంత ఉండాలి, ఈ రెండిటి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి అని అడిగారు. థీటా క్వశ్చన్ మార్క్. ఫ్రమ్ వే టు స్టార్ట్ ద ప్రిపరేషన్? సండే కుకింగ్, ఎంసెట్ కా జేఈ కా? క్లారిటీ ఇవ్వండి. ఏదైనా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. బికాస్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ సెకండ్ ఇయర్లో యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఇయర్ మీరు గత జ్ఞాపకాల్లో కలిసిపోయే, సెకండ్ ఇయర్ ప్రస్తుతం చదువుతున్నారు. దిస్ ఆన్సర్ ఫర్ సండే కుకింగ్ ఓన్లీ. సండే కుకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ నా క్లాసెస్ ఫాలో అవ్వు, సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఇట్స్ టూ లేట్. కొంచెం వినయ్ ఎడిట్స్, వెరీ గుడ్. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. అట్ వాట్ యాంగిల్, ఏ యాంగిల్లో ఈ 2 వెక్టార్స్ యాడ్ చెయ్యాలి? క్వశ్చన్లో ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్. ఈ 2 వెక్టార్స్ని యాడ్ చెయ్యాలి. ఎంత యాంగిల్ ఉంటే నాకు ఒకసారి 17 న్యూటన్ ఆన్సర్ వస్తుంది, 7 న్యూటన్ ఆన్సర్ వస్తుంది, 13 న్యూటన్ ఆన్సర్ వస్తుంది. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ బెటర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏం వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా వాడాలి అంటే నీకు రిజల్టాంట్ ఇచ్చారు, చూసుకోండి. రిజల్టాంట్ ఇచ్చారు అంటే R is equal to under square root F1 square plus F2 square plus 2 F1 F2 cos theta. ఈ థీటానే ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్గా ఇక్కడ బార్లు తీసేయాలి బికాజ్ వీటికి డైరెక్షన్స్ ఇవ్వలేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. బార్లు పెట్టకూడదు. సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేయొచ్చు. మనకి కనిపిస్తున్న 3 ఏంటి? ఒకటి 0, ఒకటి 90, ఒకటి 180. ఈ 3 ట్రై చేద్దాం. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు థీటా 0 పెట్టండమ్మా. కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో అండర్ స్క్వేర్ రూట్ F1 F2 ఎంత? 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 12 ఇంటూ కాస్ 0. కాస్ 0 వాల్యూ 1. సో 5 స్క్వేర్ 25 ప్లస్ 144 ప్లస్ 120 అండర్ స్క్వేర్ రూట్. ఆన్సర్ చెక్ చేయండి. ఏమొచ్చింది? 17 న్యూటన్ వచ్చిందా లేదా చెక్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ థీటా ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ పెట్టండి. థీటా 90 డిగ్రీస్ పెడితే కాస్ 90 0, ఈ టర్మ్ మొత్తం ఎగిరిపోతుంది. సో R ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్, సింపుల్గా 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ మాత్రమే ఉంటుంది. 5 స్క్వేర్ 12 స్క్వేర్ ఎంత? 169. అంటే ఇక్కడ నాకు ఆన్సర్ 13 వచ్చింది. సో ఆబ్వియస్గా నాకు ఇక్కడ ఆన్సర్ 17 రావాలి. నెక్స్ట్, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, 180 అంటే కాస్ 180 మైనస్ 1. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? R ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 12. ఓకే, సో ఇది చేస్తే నాకు ఎంత వచ్చింది? 7 న్యూటన్ వస్తుంది అనుకుంటున్నాను. 120, సో 169 మైనస్ 120, 169 మైనస్ 120, సో 149, 139, సారీ 49. ఆన్సర్ 7.
సో ఇది 7 వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది 17 వస్తుంది. ఆర్డర్ ఏంటమ్మా 0 17 7 13 17 7 13 రావాలి అంటే 0 180 90 0 180 90. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్డర్ చూసుకోండి, ఆర్డర్ చూసుకుని పెట్టండి అమ్మా. ఓకే, ఫిజిక్స్ రొటేషనల్ డైనమిక్స్ 1 షాట్ లైవ్ చేయండి మ్యామ్. రమా కల్లం తప్పకుండా చేద్దామమ్మా, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఎంసెట్ ఫ్రీ మాక్ టెస్ట్ యాప్ చెప్పండి మ్యామ్. భావన ఇప్పటి నుంచి ఫ్రీ మాక్ టెస్ట్లు రాయొద్దు. నిన్న ఇలాగే ఒక అమ్మాయి తెగ టెన్షన్ పడిపోయి నా వల్ల కాదు ఇవన్నీ నేను చెయ్యలేను అని ఫీల్ అయిపోయింది. మాక్ టెస్ట్ ఎంసెట్కి మార్చ్ ఆర్ ఏప్రిల్లోనే స్టార్ట్ చేయండి. మాక్ టెస్ట్లు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొద్దు. మాక్ టెస్ట్లు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొద్దు. మ్యామ్ సే యువర్ లొకేషన్ ప్లీజ్ మ్యామ్, ఐ వాంట్ టు మీట్ యూ ఫ్రమ్ మ్యామ్ ఫర్ ఫిజిక్స్ ట్యూషన్. నన్ను మీట్ అవ్వాలి అంటే రాష్ట్రాలు దాటి రావాలి. నేను నీకు అందనంత దూరంలో ఉన్నానమ్మా. సుజాత పసుపులేటి. గాట్ ఇట్. నెక్స్ట్, పార్టికల్ ఈజ్ సైమల్టేనియస్లీ యాక్టెడ్ బై 2 ఫోర్సెస్. క్వశ్చన్లో ఏమిచ్చారు? 2 ఫోర్సెస్ ఉన్నాయి ఈక్వల్ టు 4 న్యూటన్. 2 4 న్యూటన్ 3 న్యూటన్. ఓకే, నెట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్. వా ఎంత ఈజీ క్వశ్చన్. సో నెట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఎంత? ఆబ్వియస్గా 2 ఫోర్సెస్ కదా, F1 ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్, F2 ఈజ్ ఈక్వల్ టు 3 న్యూటన్. ఆ రెండిటి మీద నెట్ ఫోర్స్. F నెట్ అంటే ఏంటి? F1 ప్లస్ F2 బార్. యాక్చువల్గా ఇవన్నీ ఫోర్సెస్ కాబట్టి నెట్ ఫోర్స్ అన్నా రిజల్టాంట్ ఫోర్స్ అన్నా ఈక్వివలెంట్ ఫోర్స్ అన్నా ఒకటే. నెట్ అన్నా ఈక్వివలెంట్ అన్నా రిజల్టాంట్ అన్నా ఒకటే, రైట్? సో F net ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్. అయితే ఇక్కడ చూడండి, యాంగిల్ ఇచ్చారా మనకి, తీటా మెన్షన్ చేయలేదు. మరి ఎట్లా? ఆప్షన్స్ చూడండి. బిట్వీన్ 1 న్యూటన్ 7 న్యూటన్ కనిపిస్తోందా మీకు? అంటే మాక్సిమం మినిమం రెండు ట్రై చేయాలి. ఇలాంటి క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి అమ్మా, మాక్సిమం యాంగిల్ మినిమం యాంగిల్ నో సంజయ్ వర్మ రెండు ట్రై చేయాలి. రెండు ట్రై చేసి చూడాలి మాక్సిమం యాంగిల్ ఎంత. తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. మినిమం యాంగిల్ ఎంత? 180 degrees మినిమం యాంగిల్ మాక్సిమం యాంగిల్. కాస్ 0 పెడితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే F1 స్క్వేర్ F2 స్క్వేర్. రెండు ట్రై చేయాలి నాన్న. ఇందులో మాక్సిమం మినిమం రెండు ట్రై చేయాలి. సో లెట్ us టేక్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 F2. కాస్ 0 1 కాబట్టి ఇక్కడ F నెట్ ఏమొస్తుంది? అండర్ స్క్వేర్ రూట్ కాస్ 180 మైనస్ 1. సో F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ మైనస్ 2 F1 F2. కాస్ 180 మైనస్ 1 కాబట్టి రెండు ట్రై చేయాలి. సో మీకు ఇది వేస్తే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? రూట్ ఓవర్ 4 3 కదా, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 3. ఇది ఎంత వచ్చింది? 8 3s are 24. 24 ప్లస్ 9 ప్లస్ 8 కదా 16. 9 ప్లస్ 16 25. సో ఇది ఎంత వచ్చింది? 49. అంటే ఆన్సర్ 7 న్యూటన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? 25 24 ఆన్సర్ 1 వచ్చింది. అంటే నీ రిజల్టాంట్, ఈ రెండిటి యొక్క రిజల్టాంట్ 1కి 7కి మధ్యలో ఉంటుంది. ఇలా ఆన్సర్ చెయ్యాలి. ఓకే, 1కి 7కి మధ్యలో ఉంటుంది అంటే 5 న్యూటన్ కూడా కరెక్టే ఇక్కడ. యాక్చువల్గా 1కి 7కి మధ్యలో ఉంటుంది అంటే 5 న్యూటన్ కరెక్టా రాంగా? కరెక్టే, కానీ దీనికన్నా ఇది బెటర్ ఆప్షన్. సో మనం ఏ ఆప్షన్కి వెళ్ళాలి? ఆప్షన్ డికి వెళ్ళాలి. 5 న్యూటన్ కరెక్టే, కానీ దానికన్నా ఇది బెటర్ ఆప్షన్. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాక్సిమం మినిమం రెండు యాంగిల్స్ ట్రై చేయాలి. మాక్సిమం మినిమం రెండు యాంగిల్స్ ట్రై చేసి ఒకవేళ నీకు ఇచ్చిన ఎగ్జామ్లో ఈ ఆప్షన్ లేదు, అప్పుడు మీరు 5 న్యూటన్కి వెళ్ళొచ్చు. బికాస్ 5 న్యూటన్ అనేది 1కి 7కి మధ్యలో ఉంది. సో ఒకవేళ ఎగ్జామ్లో ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్కి వెళ్ళొచ్చు. రెండు ఉన్నప్పుడు గో ఫర్ దిస్ ఆప్షన్. Am I clear? Are we doing so far good? Next, A bar B bar C bar ఉన్నాయి. A bar plus B bar ఎంత? tan ఎంత? అబ్బబ్బబ్బబ్బా, సూపర్ క్వశ్చన్. నేను ఇక్కడ రాస్తాను, మీకు అక్కడ కనిపిస్తుందో లేదో. A bar is equal to 4i cap minus 3j cap. B bar is equal to 6i cap
ప్లస్ 8j క్యాప్. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్ అడిగారు, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ చేసేద్దామా, ఈజీగా ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్, a బార్ ప్లస్ b బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అడిగారు. సో మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్గా a బార్ ప్లస్ b బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్. నీకేమైనా అర్థమవుతోందా? చాప్టర్స్ అండ్ స్కోర్ మార్క్స్ టు క్వాలిఫై ఫిజిక్స్ JEE లిస్ట్ చెప్పరా? అరవింద్ కుమార్, మొన్ననే ఒక క్లాస్ చేశాను వేదాంతు తెలుగు ఛానల్లో. 60+ రావాలంటే ఏ చాప్టర్స్ చదవాలి, 70+ రావాలంటే ఏ చాప్టర్స్ చదవాలి, 80+ రావాలంటే ఏ చాప్టర్స్ చదవాలి. అరవింద్ కుమార్, ఒక్కసారి వేదాంతు తెలుగు ఛానల్లో చూడు, నేను మొన్ననే ఒక వీడియో చేశాను దీని మీద. ఓకే, ప్లీజ్ డూ వాచ్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమనేది. అరవింద్ కుమార్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, సబ్స్క్రైబ్ చేసుకో, నీకు అప్డేట్స్ వస్తాయి. ఆ బెల్ బటన్ని అలా అలా ఒక్కసారి కనుక మీరు టచ్ చేస్తే అప్డేట్స్ వస్తాయి. సో మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్ అంటే ఫస్ట్ ఏం చేయాలి? స్కై ఆన్సర్ బీనా? ఫస్ట్ ఏం చేయాలి? a బార్ ప్లస్ b బార్ చేయండి. a బార్ ప్లస్ b బార్ చేసేటప్పుడమ్మా ఐని ఐతోనే యాడ్ చేయాలి, జేని జేతోనే యాడ్ చేయాలి. 4 + 6 ఎంత? 10i క్యాప్, -3 + 8 + 5j క్యాప్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సమझे ఆల్ ఆఫ్ యూ? సో మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్, మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్. నిన్ననే చెప్పాను, IJKలు ఉంటే అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. IJKలు ఉంటే ఎలా ఉంటాయమ్మా? అవి ఆర్థోగోనల్ వెక్టార్స్. అంటే తీటా = ఎంత తీసుకోవాలి? 90 degrees తీసుకోవాలి. సో తీటా 90 degrees కాబట్టి సింపుల్గా మనము 10² + 5² వేస్తే సరిపోతుంది. 10² + 5² వేస్తే సరిపోతుంది. సో ఇదేమవుతుంది? 125. సో ఆన్సర్ 5√5 వచ్చేసింది. ఇక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. రెండోది చెయ్యనవసరం లేదు కూడా, ఆప్షన్ బి తెలిసిపోయింది. బట్ నేను మీకు డైరెక్షన్ కూడా ఎలా చేయాలి అనేది చెప్తాను. టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్. a బార్ ప్లస్ b బార్కి డైరెక్షన్ కావాలి. a బార్ ప్లస్ b బార్ ఆల్రెడీ చేసాం కదా, ఎంత వచ్చింది మనకి? a బార్ ప్లస్ b బార్ ఎంత వచ్చిందమ్మా? 10i క్యాప్ ప్లస్ 5j క్యాప్. అవునా? 10i క్యాప్ ప్లస్ 5j క్యాప్. దీనికి నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. డైరెక్షన్ అంటే ఎప్పుడు కూడా tan తీటా అని చెప్పానా? డైరెక్షన్ అంటే ఎప్పుడు కూడా tan తీటా. ఒకసారి x యాక్సిస్ y యాక్సిస్ రాసుకోండి. బికాస్ I అంటే అలాంగ్ x యాక్సిస్, j అంటే అలాంగ్ y యాక్సిస్. నిన్న చెప్పాను, గుర్తుందా? సో అలాంగ్ x యాక్సిస్ 10, అలాంగ్ y యాక్సిస్ 5. కలర్ మారుద్దాం. అలాంగ్ x యాక్సిస్ 10, అలాంగ్ y యాక్సిస్ 5. అవునా? ఇప్పుడు నాకు tan తీటా కావాలి. సో ఈ రెండిటి రిజల్టాంట్ ఖచ్చితంగా ఇదే కదా నా రిజల్టాంట్. a బార్ ప్లస్ b బార్ లేదా f1 బార్ ప్లస్ f2 బార్, ఇది రిజల్టాంట్. ఈ రిజల్టాంట్ హారిజాంటల్తో మేక్ చేసే యాంగిలే కదా నాకు కావాలి. ఈ రిజల్టాంట్ హారిజాంటల్తో మేక్ చేసే యాంగిల్. బికాస్ a బార్ ప్లస్ b బార్ యాంగిల్ ఎంత? a బార్ ప్లస్ b బార్ రిజల్టాంట్, అది హారిజాంటల్తో మేక్ చేసే యాంగిల్నే డైరెక్షన్ అంటాము. సో ఇప్పుడు చూడండి, ఇది 5 అయినప్పుడు ఇలా తీసుకొస్తే ఇది కూడా 5 అయిందా లేదా? ఇది 5 అయితే ఇది కూడా 5 కదా. tan తీటా వేయండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 5/10 ఆన్సర్ 1/2 అలా వచ్చిందనమాట. tan ఇన్వర్స్ 1/2. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైందా అమ్మా? సో దిస్ ఈస్ ద సినారియో. డైరెక్షన్కి కొంచెం బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ట్రక్ ట్రావెలింగ్ డ్యూ నార్త్, డ్యూ సౌత్ ఇచ్చారు, డైరెక్షన్స్ అనమాట. ట్రక్ ట్రావెలింగ్ డ్యూ నార్త్ 20 meters/second టర్న్స్ వెస్ట్ అండ్ ట్రావెల్స్ అట్ సేమ్ స్పీడ్. ద చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ, వెలాసిటీలో చేంజ్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ v1 bar is equal to
20 ఏ డైరెక్షన్లో వెళ్తోంది? నార్త్. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ గుర్తున్నాయి కదా. నార్త్ పైకి, ఈస్ట్ ఇటువైపు, సౌత్ వెస్ట్. నార్త్ వై డైరెక్షన్లో ఉంది, ప్లస్ వై డైరెక్షన్, సో జే క్యాప్ మీటర్ పర్ సెకండ్. V2 బార్ కూడా సేమ్ 20 అయితే ఏ డైరెక్షన్లో? వెస్ట్. వెస్ట్ ఏ డైరెక్షన్ చూడండి అమ్మా, వెస్ట్ ఏ డైరెక్షన్? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఐ క్యాప్ మీటర్ పర్ సెకండ్. దీన్ని సింపుల్గా -20 ఐ క్యాప్ మీటర్ పర్ సెకండ్గా రాసుకోవచ్చు. షార్ట్ కట్ యాక్చువల్గా ఏంటి అంటే మనల్ని అడిగింది చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ కావాలి అంటే V1 బార్ మైనస్ V2 బార్ కానీ V2 బార్ మైనస్ V1 బార్ కానీ చేయాలి. V1 బార్ మైనస్ V2 బార్ చేయండి, నార్మల్గా చేసి చూడండి. V1 బార్ మైనస్ V2 బార్. V1 బార్ ఎంత? 20 J క్యాప్, ఓకే, మైనస్ ఆఫ్ V2 బార్ మైనస్ 20 I క్యాప్. సో ఎంత వచ్చింది? 20 J క్యాప్ ప్లస్ 20 I క్యాప్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆ రెండింటిని యాడ్ చేసేయకూడదు. ఐని జేని యాడ్ చేయకూడదు. ఐని ఐతో, జేని జేతో యాడ్ చేయాలి. సుజాత పసుపులేటి తప్పకుండా మీట్ అవుదామమ్మా. నేను హైదరాబాద్ వైజాగ్ వస్తాను. మళ్ళీ ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగినప్పుడు హైదరాబాద్ వైజాగ్ విజయవాడ వస్తాను. అప్పుడు తప్పకుండా మీట్ అవుదాం. సో ఈ రెండింటిని యాడ్ చేసేకండి అమ్మా. ఐని ఐతోనే యాడ్ చేయాలి, జేని జేతోనే యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసేయకూడదు. మాడ్యులస్ ఆఫ్ వేసుకుంటే V1 బార్ మైనస్ V2 బార్, అప్పుడు మనకి ఏమవుతుంది? √20 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. ఐ జేకేలు ఉన్నప్పుడు సింపుల్గా ఇలా స్క్వేర్ చేసి యాడ్ చేసేయడమే. సో ఇదేమైంది? 2 టైమ్స్ ఆఫ్ 20 స్క్వేర్, సో 20√2 మీటర్ పర్ సెకండ్. 20√2 వచ్చేసింది, బాగానే ఉంది. డైరెక్షన్ ఎలాగా? డైరెక్షన్కి డయాగ్రామ్ గీయాలి. డైరెక్షన్కి డయాగ్రామ్ డ్రా చేద్దాం. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఫస్ట్ మనిషి ఎటువైపు వెళ్ళాడు? నార్త్ వైపు వెళ్ళి తర్వాత వెస్ట్ వైపు తిరిగాడు. నార్త్ వైపు వెళ్ళి వెస్ట్ వైపు తిరిగాడు. సో ఫస్ట్ నార్త్ వైపు వెళ్ళాడు V1 బార్, తర్వాత వెస్ట్ వైపు తిరిగాడు V2 బార్. ఓకే, ఈ రెండిటికి రిజల్టాంట్ ఎలా వేయాలి? రిజల్టాంట్ వేయాలి అంటే ప్యారలలోగ్రామ్ ప్రకారం హెడ్ టు హెడ్, టెయిల్ టు టెయిల్ అరేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం V1 బార్ మైనస్ V2 బార్ అంటే V2కి మైనస్ డ్రా చేయాలి. V2కి మైనస్ ఏంటి? ఇది కదా మన మైనస్, మైనస్ V2 బార్. అయినా ఈ రెండిటికి మనం ప్యారలలోగ్రామ్ వేయలేం. ప్యారలలోగ్రామ్ వేయాలి అంటే దీనిని పైకి జరపాలి, దీనిని పైకి జరపాలి V1 బార్. ఇప్పుడు నేను ప్యారలలోగ్రామ్ వేయగలను. దీని రిజల్టాంట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇది V1 బార్ మైనస్ V2 బార్. V1 బార్ మైనస్ V2 బార్. కాన్సెప్ట్ అర్థమవుతోందా? అందుకే ఇందాక జాగ్రత్తగా చెప్పేది వినమని చెప్పాను. ప్లస్ చేస్తాం కానీ మైనస్ కావాలి అంటే నువ్వు దేనినైతే సబ్ట్రాక్ట్ చేయాలో దానిని 180 degrees రొటేట్ చేసి యాడ్ చేయాలి. నువ్వు V2ని మైనస్ పెట్టావు, సో V2ని మైనస్ చేశాను, అప్పుడు V2కి V1కి నేను వేసాను. ఇది రిజల్టాంట్. ఎటుంది చూడండి? నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అసలు ఉందా? ఆప్షన్స్లో నార్త్ ఈస్ట్ లేనే లేదు. అంటే క్వశ్చన్లో నార్త్ ఈస్ట్ లేదు కాబట్టి ఇంకొకలా ఆలోచించాలి అంతే. ఇది యాక్చువల్గా కరెక్ట్, కానీ ఆప్షన్స్లో లేదు. సో ఆప్షన్స్ని బట్టి నేను ఏం అర్థం చేసుకోవాలంటే ఇది వర్కౌట్ కావట్లేదు, అరెస్ట్ చేసేయండి. ఇది వర్కౌట్ కావట్లేదు, మరి ఏం చెయ్యాలి మేడం? చెప్తాను. మరి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది నా ఈస్ట్ డైరెక్షన్. V1 బార్కి మైనస్ తీసుకొని చూడండి. V1 బార్కి మైనస్ తీసుకొని చూడండి, అప్పుడు ఆన్సర్ వస్తుందా రాదా? V1 బార్కి మైనస్ తీసుకుని చూడండి. సో V1 బార్ ఇది నార్త్ డైరెక్షన్, మైనస్ 180 అంటే ఇది మన మైనస్ V1 బార్. మైనస్ V1 బార్. ఇప్పుడు చూడండి V2 బార్ మైనస్ V1 బార్, ఈ రెండిటికి రిజల్టాంట్ వేస్తే ఈ రిజల్టాంట్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది. సౌత్ వెస్ట్ ఉందా? ఎస్, సౌత్ వెస్ట్ ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్. ఆప్షన్ డి కరెక్ట్ అమ్మా. అర్థమైందా?
మనం ఇందాక చేసింది కూడా కరెక్టే, కానీ ఆప్షన్ లేదు. లేనప్పుడు రివర్స్లో ఆలోచించాలి. నేను చేసిన మెథడ్ అర్థమైందా లేదా అమ్మా? నేను చేసిన మెథడ్ అర్థమైందా లేదా అమ్మా? మెథడ్ ఏం చేశాను? ఫస్ట్ V1ని పాజిటివ్లోనే పెట్టి V2ని నెగిటివ్ తీసుకున్నా, ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ ఏం చేశాను? V2ని పాజిటివ్లోనే పెట్టి V1ని నెగిటివ్ పెట్టాను, ఆన్సర్ వచ్చింది. రెండు ట్రై చేయాలి, తప్పదు. సో ఎస్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ ఏ బార్. అబ్బా సూపర్ క్వశ్చన్. ఇది పీవైక్యూ అమ్మ, ఎంసెట్లో ఇది పీవైక్యూ ఎంసెట్. ఎంసెట్ టీఎస్ ఎంసెట్లో వచ్చింది, చాలాసార్లు రిపీటెడ్ అనమాట. ఇది ఇలాంటి క్వశ్చన్ రిపీటెడ్ చూడండి. 2i ప్లస్ జే బి బార్ ఇజ్ ఈక్వల్ టు 3j మైనస్ కే, సి బార్ ఇజ్ ఈక్వల్ టు 6i మైనస్ 2k. నిన్ను ఏమడిగాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ బార్ మైనస్ 2b బార్ ప్లస్ 3c బార్ ఎంత? మీరు నమ్ముతారో నమ్మరో, ఈ క్వశ్చన్ ఏపీలో టీఎస్లో చాలాసార్లు రిపీట్ కూడా అయ్యింది. సో వెరీ సింపుల్, మల్టిప్లై చేసి రాసేయడమే. ఏ బార్ని అలాగే తీసుకోవాలి, 2i ప్లస్ జే మైనస్ బి బార్ని 2తో మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ 3j మైనస్ కే మైనస్ ప్లస్ 3 ఇంటూ సి బార్ని మల్టిప్లై చేయాలి, 6i మైనస్ 2k. ఇది మీరు చేస్తారా? వెరీ సింపుల్, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఐని ఐతోనే యాడ్ చేయాలి, జేని జేతోనే యాడ్ చేయాలి, కేని కేతోనే యాడ్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ అండ్ పర్సంటైల్. కే నందిని నవీన్. జేఈ మెయిన్స్ అప్లికేషన్ ఫామ్లో పైన ఒక మీకు నోటీస్ ఇచ్చారు కదా, ఆ నోటీస్లో పర్సంటైల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు నందిని నవీన్. ఒక్కసారి చదువు, అందులో అర్థమవుతుంది. ఓసీ కేటగిరీ విత్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 90% వస్తే ఏమీ రాదు, క్వాలిఫై అవుతాం అంతే. నందిని నవీన్ 90% వస్తే జస్ట్ మెయిన్స్ క్వాలిఫై అవుతావు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకొంచెం ఎక్కువ పర్సెంటైల్ తెచ్చుకోవాలి. ఓకే, ఇంకా లాస్ట్ ఒక చిన్న పాయింట్ మిగిలింది. అదేంటి అంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. ఇంకొక పావు గంట మీరు ఓపిక పడితే క్లాస్ అయిపోతుంది. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుంది మ్యామ్? ప్లీజ్ రిప్లై. రేపు. యు వెంకట కౌశిక్, టుమారో. ప్రామిస్, టుమారో లాస్ట్ పార్ట్ ఆఫ్ కిర్చాఫ్స్ లా. సూపర్గా ఉంటుంది, విను. క్లాస్ చాలా బాగుంటుంది. అంత క్లారిటీగా ధ్రువ బాబోయ్, నేను చెప్తున్నాను కదమ్మా, నా క్లాసెస్ వినండి అంతే, నేనేం చేయలేను. ఓకే, షాల్ వి స్టార్ట్? రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. సరే ఒకసారి వినండి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్కి నేను ముందు ఒక్క డ్రాప్ వేసేసుకుందాము వాటర్. అరే అల్లూరి అశోక్, నీట్కి సెపరేట్ ఛానల్ ఉంది, అందులో సెపరేట్గా క్లాసెస్ చెప్పుకుంటున్నాము. అల్లూరి అశోక్, నీట్ వేదాంతు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా లేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. అల్లూరి అశోక్, నీట్ వేదాంతు తెలుగు ఛానల్ సెపరేట్గా నీట్ వాళ్ళకి జరుగుతోంది, సూపర్గా పట్టించుకుంటున్నాం అక్కడ. ఓకే, షాల్ వి స్టార్ట్? ఓకే సరే వినండి. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అనేది ఏంటంటే వెక్టార్స్ డివిజన్ అన్నమాట. వెక్టార్స్లో యాక్చువల్గా వెక్టార్ ఎడిషనే ఉంటుంది, సబ్ట్రాక్షన్ని మనము ఎడిషన్ లాగా మార్చుకుని చేస్తాం. అలాగే వెక్టార్స్లో వెక్టార్ ప్రొడక్ట్ మాత్రమే ఉంటుంది, డివిజన్ ఉండదు. ఆ డివిజన్నే మనము రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాము. ఆ డివిజన్నే మనము రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాము, రైట్? సో రిజల్యూషన్ ఆఫ్ ఎవరు మేడం, మీ వీడియోస్ మీరు లైక్ చేస్తారా? ధనుష్, ఇక్కడ నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. జోక్ చెప్పాక ఇక్కడికి వెళ్తాను, లేదంటే మనం కంట్రోల్ అవ్వదు. ఒక పిల్లపాము తల్లిపాము దగ్గరికి వచ్చి అడిగిందంట, అమ్మా మనం కరిస్తే విషానికి జనాలు చచ్చిపోతారు కదా, మన నాలుక మనమే పొరపాటున కరుచుకుంటే ఏమవుతుంది అని అడిగిందంట పిల్లపాము తల్లిపాముని వచ్చి. అలా ఉంది.
సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వెన్ టూ వెక్టార్స్ combine to form a single vector. సైంటిస్టులు తిన్నగా ఉండరు కదా, ఆక్ పాక్ అయినప్పుడు పాక్ కరివేపాకు ఎందుకు కాకూడదు, కరివేపాకు ఆక్ పాక్ ఎందుకు కాకూడదు, ఆక్ పాక్ అయినప్పుడు పాక్ ఆక్ అవుతుంది అంతే. అలాంటిదే ఇదన్నమాట. వెన్ టూ వెక్టార్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ వెక్టార్, దెన్ a single vector can be resolved into two vectors. భలే సూపర్ ఐడియా కదా. రెండు వెక్టార్స్ ని కలిపేసి నువ్వు ఆర్ బార్ అని చెప్పినప్పుడు అదే ఆర్ బార్ ని మళ్ళీ ఏ బార్ బి బార్ గా విడగొట్టొచ్చు. దానినే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. ఓకే, సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇక్కడి నుంచి వచ్చిందమ్మా బేసిక్ ఐడియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము మోషన్ ఇన్ అ ప్లేన్ లో స్టార్ట్ చేస్తాం. మోషన్ ఇన్ అ ప్లేన్ లో చాలా బాగా అప్లై అయ్యే కాన్సెప్ట్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఒక ఇనిషియల్ వెక్టార్ యూ బార్ ఇలా యాక్ట్ అవుతోంది అనుకోండి. బై మేకింగ్ an angle theta with the horizontal. యూ బార్ అనేది ఒక సింగిల్ వెక్టార్. ఇప్పుడు దీనిని రెండు వెక్టార్స్ గా డివైడ్ చేయొచ్చు. ఎలాగా అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ అలాంగ్ వై యాక్సిస్. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉండే కాంపనెంట్ ని హారిజాంటల్ కాంపనెంట్ అంటారు. అలాంగ్ వై యాక్సిస్ ఉండే దానిని వర్టికల్ కాంపనెంట్ అంటారు. అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ లో ఉండేదాన్ని హారిజాంటల్ కాంపనెంట్ అంటారు. వై డైరెక్షన్ లో ఉండేదానిని వర్టికల్ కాంపనెంట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి దీనిని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు మనము ఇది యువై అయినప్పుడు ఇది కూడా యువై అయిందా లేదా, ఇది యువై అయినప్పుడు ఇది కూడా యువై అయింది. యుఎక్స్ ని ఎలా రాస్తాము అంటే ఇది యుఎక్స్ ఇది యువై, అప్పుడు ఇదేంటిది యు బార్ కదా, ఇదేంటిది యు బార్ కదా. కాస్ థీటా నుంచి రాయండి. సరే డైరెక్ట్గా వద్దు, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాస్ థీటా ఏంటి, ఇక్కడి నుంచి కాస్ థీటా రాయండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అవునా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. యుఎక్స్ బై యు, ఇక్కడి నుంచి యుఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యు కాస్ థీటా వచ్చిందా. యుఎక్స్ వాల్యూ ఎంతమ్మా, యు కాస్ థీటా. నెక్స్ట్ సైన్ థీటా వేసుకోండి. sin theta is equal to opposite side by hypotenuse uy by u అంటే ఇక్కడ నుంచి uy ఎంత వచ్చిందమ్మా, u sin theta. uy ఎంత వచ్చింది, u sin theta. ux u cos theta. సో ఇది హారిజాంటల్ కాంపనెంట్, ఇది వర్టికల్ కాంపనెంట్. సో ఫార్ సో గుడ్. అర్థమవుతుందమ్మా, ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ చూడండి యు బార్ ని ఎలా రాయొచ్చు. యు బార్ ని ఎలా రాయొచ్చు యుఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ యువై ఇంటూ జే క్యాప్. అవునా కాదా? ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ అయినప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ రాసామన్నమాట. యూని రెండు ముక్కలుగా చేసి మళ్ళీ అతికిస్తాము. పనా పాట మనకి ఇలాంటివే చేసుకుంటా కూర్చుంటాం అనమాట. ఉన్నదాన్ని ఉండనివ్వకుండా దాన్ని రెండు ముక్కలు చేస్తాం, మళ్ళీ అతికిస్తాం. ఈ యూని రెండు ముక్కలుగా చేశారు. ఏంటా ముక్కలు, యుఎక్స్ ఒకటి యువై ఒకటి. మళ్ళీ వీటిని అతికించేసాము బై యూజింగ్ వెక్టార్స్. డైరెక్షన్ బార్ ఉంది అంటే డైరెక్షన్ ఉండాలి. యుఎక్స్ ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో, అందుకే ఐ క్యాప్ పెట్టాను. యువై ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది, అందుకే జే క్యాప్ పెట్టాను. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇక్కడ నుంచి రిజల్టాంట్ కావాలి. ఓకే, u modulus of u bar is equal to under square root ux square plus uy square చేయండి. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మీకు uy వస్తుంది, రివర్స్ అన్నమాట. సో ఇది అవసరం లేదు, బట్ ఊరికే చెప్పాను. బట్ ఇది మనకి అవసరం. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, ఇది రిజాల్వింగ్ వెక్టార్స్ ఇంటూ 2 డైమెన్షన్. ఇప్పుడు మనం చేసిన కాన్సెప్ట్ ఏంటమ్మా, ఈ కాన్సెప్ట్ పేరేంటి, resolving vectors into
టూ డైమెన్షన్స్ ఒక వెక్టార్ని 2 డైమెన్షన్స్లో రిజాల్వ్ చేశాను. 3 డైమెన్షన్లో రిజాల్వ్ చేయకూడదా? చెయ్యొచ్చు. మనకు మ్యాథ్స్లో ఉంది కదా 3 డైమెన్షన్స్ ఉన్నప్పుడు 3 డైరెక్షన్స్లో కూడా రిజాల్వ్ చేయొచ్చు. సో 3 డైరెక్షన్లో రిజాల్వ్ చేయాలి అంటే నాకు ఏమేమి ఉండాలి? ఎక్స్ యాక్సిస్ ఉండాలి, వై యాక్సిస్ ఉండాలి, జెడ్ యాక్సిస్ కూడా ఉండాలి. ఓకే, జెడ్ యాక్సిస్ యాక్చువల్గా ఇలా ఉంటుంది పెన్ డైరెక్షన్లో, తెలుసు కదా, ఇది జెడ్ యాక్సిస్. ఇప్పుడు నాకు ఒక వెక్టార్ని తీసుకుంటాను. ఏమి వెక్టార్? వెక్టార్ వెక్టార్ ఏమి వెక్టార్? ఆర్ బార్ ఈజ్ వెక్టార్. ఆర్ బార్ అనేది రిజల్టాంట్ కదా, ఏదో ఒక వెక్టార్ తీసుకున్నాను. ఓకే, ఐ హోప్ మీకు ఈ వెక్టార్స్ ఎక్స్ వై జెడ్ ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఇది ఎక్స్, ఇది వై అన్నప్పుడు ఈ పెన్ డైరెక్షన్లో జెడ్ ఉంటుంది, ఈ పెన్ డైరెక్షన్లో జెడ్ ఉంటుంది. మరి నీ ఆర్ బార్ ఎక్కడుంది? ఎక్స్కి వైకి మధ్యలో లేదు. ఆర్ బార్ అనేది ఇలా గాల్లో ఉంటుంది. ఈ పెన్ ఎలా ఉంది అలా ఉంటుంది ఆర్ బార్. మనం 3 డైమెన్షనల్ డ్రా చెయ్యలేము కాబట్టి ఆర్ బార్ అనేది ఇలా డ్రా చేస్తాము. బట్ అదర్వైజ్ ఆర్ బార్ అనేది గాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, బోర్డు మీద లేదు. నెక్స్ట్, ఆర్ బార్ అనే దాన్ని మనం ఇప్పుడు ఎన్ని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు? 3 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. బికాస్ ఎక్స్ వై జెడ్ 3 యాక్సెస్లు ఉన్నాయి కాబట్టి. ఈ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఆర్ ఎక్స్ అనుకుంటే, ఈ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ ఆర్ వై అనుకుంటే, జెడ్ డైరెక్షన్లో ఉన్న దానిని ఆర్ జెడ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఆర్ బార్ని ఎలా రాయొచ్చు? ఆర్ బార్ని ఎలా రాయొచ్చమ్మా? ఆర్ ఎక్స్ ఐ క్యాప్ డైరెక్షన్లో ఉంది, ఆర్ వై జే క్యాప్ డైరెక్షన్లో ఉంది, ఆర్ జెడ్ కే క్యాప్ డైరెక్షన్లో ఉంది. సో మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ కావాలి అంటే అండర్ స్క్వేర్ రూట్ ఐ జేకేలు ఉంటే ఏం చేయమన్నాను? స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి. ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ జెడ్ స్క్వేర్. ఆ మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అన్నా ఆర్ అన్నా ఒకటే కదా, అండర్ స్క్వేర్ రూట్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ జెడ్ స్క్వేర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్, చాలా 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 ఇంపార్టెంట్ కంక్లూజన్. సో 2 డైమెన్షన్లో చేసినప్పుడు కేవలం 2 మాత్రమే ఉంటాయి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. 3 డైమెన్షన్లో చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. వీటిని ఎలా అటాచ్ చేయాలి? ఐజేకేలు యూజ్ చేసి అటాచ్ చేస్తాము. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? నెక్స్ట్ ఇంకా చూడండి, ఒకవేళ ఆర్ బార్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తోంది, వై యాక్సిస్తో బీటా యాంగిల్ మేక్ చేస్తోంది, జెడ్ యాక్సిస్తో గామా యాంగిల్ మేక్ చేస్తోంది అనుకోండి. ఆల్ఫా బీటా గామా ఏంటి? ఒక్కసారి చూడండి అమ్మా. ఆల్ఫా బీటా గామా ఏంటి? ఆల్ఫా అనేది ఏంటి? యాంగిల్ మేడ్ బై ఆర్ బార్ విత్ ఎక్స్ యాక్సిస్. బీటా అంటే ఏంటి? యాంగిల్ మేడ్ బై ఆర్ బార్ విత్ వై యాక్సిస్. గామా అంటే ఏంటి? యాంగిల్ మేడ్ బై ఆర్ బార్ విత్ జెడ్ యాక్సిస్. ఓకే, ఎక్స్ వై జెడ్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి, కాజ్ ఆల్ఫా రాయండి. కాజ్ ఆల్ఫా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అవునా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఆర్ ఎక్స్ బై ఆర్. కాజ్ బీటా రాయండి. కాజ్ బీటా అంటే ఇది అడ్జసెంట్ సైడ్, సో ఆర్ బై హైపోటెనస్ ఆరే కదా. కాజ్ గామా రాయండి, ఆర్ జెడ్ బై ఆర్. అర్థమవుతుందా? ప్రతి యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి చూడండి, కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా ఎంత అని అడిగాను ఈ మూడింటి నుంచి. సో కాజ్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ఆర్ వై స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ జెడ్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది ఒక్కసారి చూడండి. ఆర్ కామన్ తీయండి, ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ జెడ్ స్క్వేర్. ఇది ఎక్కడైనా చూసినట్లు కనిపిస్తుందా? ఈ బోర్డు మీద ఉంది, ఎక్కడైనా చూసినట్లు కనిపిస్తోందా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ జెడ్ స్క్వేర్ అయినప్పుడు ఆర్ స్క్వేర్ చేయండి. we know that r is equal to under square root rx square plus ry square plus rz square. అంటే
r square is equal to rx square plus ry square plus rz square వచ్చిందా? అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయా. దాని నుంచి నాకు వచ్చిన కంక్లూజన్ ఏంటి? cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. అవునా కాదా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి 1. దీనినే లా ఆఫ్ కొసైన్స్ అంటారు. దీనికి ఒక పేరు పెట్టారనమాట. దీనినే లా ఆఫ్ కొసైన్స్, లా ఆఫ్ కొసైన్స్ అంటారమ్మా. దీనినే లా ఆఫ్ కొసైన్స్ అంటారు. మీరు దీనిని సైన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, 1 మైనస్ బీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా. ఇక్కడ 3 వస్తుంది. 3 మైనస్ 1 2. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. గాట్ ఇట్? ఇది కాస్ టర్మ్స్లో, ఇది సైన్ టర్మ్స్లో ఒక చిన్న మంచిది. ఏకే నరేష్ యూట్యూబ్లోను ఫాలో అవుతాము, ధృవాలోను ఫాలో అవుతాము, మీ ఇష్టం. ఓకే, సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మనం ఎక్కడెక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్స్ వాడతాము. చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇలా ఒక బ్లాక్ ఉంది. ఓకే, ఈ బ్లాక్ మీద హారిజాంటల్తో కొంత యాంగిల్లో ఫోర్స్ యాక్ట్ అవుతోంది అని ఇచ్చారు. ఇక్కడ మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వాడచ్చు. ఎక్కడెక్కడ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వాడచ్చు అంటే, ఎక్కడెక్కడైతే ఒక వెక్టార్ హారిజాంటల్తో కానీ వర్టికల్తో కానీ కొంత యాంగిల్ మేక్ చేస్తుందో అక్కడ మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వాడచ్చు. ఎక్కడెక్కడైతే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వెక్టార్ హారిజాంటల్తో కానీ వర్టికల్తో కానీ యాంగిల్ మేక్ చేస్తేనే దానిని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయగలము. సో ఇప్పుడు ఇదేమవుతుంది? తీటాని ఆనుకున్నది ఎప్పుడు కూడా కాస్ తీటా అమ్మ. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా ఎఫ్ సైన్ తీటా అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇది మాస్ ఎఫ్ ఇలా యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. హియర్ ఎఫ్ బార్ కెనాట్ బి రిజాల్వ్డ్. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్లో ఎఫ్ బార్ ఆల్రెడీ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఒక వెక్టార్ ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ మీద కానీ ఆల్రెడీ వై యాక్సిస్ మీద కానీ యాక్ట్ అయితే దానిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయలేము. సో ఎప్పుడు ఒక వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా మీరు రిజాల్వ్ చేయగలరు? ఎప్పుడైతే ఒక వెక్టార్ హారిజాంటల్తో కొంత యాంగిల్ మేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే దానిని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయగలము. గాట్ ఇట్? నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? మనము మన సిలబస్లో వాడే ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన సిలబస్లో ఎక్కడెక్కడ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వాడతాము. ఇంక్లైన్డ్ ప్లేన్ చూడండి, తీటా యాంగిల్, దీని మీద ఒక మాస్ని పెట్టాం. సో ఇంక్లైన్డ్ ప్లేన్లో వెయిట్ ఎప్పుడు కూడా mg కిందకి యాక్ట్ అవుతుంది. వెయిట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో దీనిని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము. సో ఇక్కడ ఏమొస్తుంది? mg కాస్ తీటా. అలాగే ఇక్కడ ఏమొస్తుంది? mg సైన్ తీటా. మీరు తీటాలు వేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇది తీటా 90 మైనస్ తీటా. సో ఇక్కడ మనకి తీటా వస్తుంది. సో మ్యాథ్స్, నార్మల్ మ్యాథ్స్. ఓకే, సింపుల్ పెండ్యులం విషయంలో కూడా వాడతాం చూడండి. సింపుల్ పెండ్యులం విషయంలో ఇది నార్మల్గా సింపుల్ పెండ్యులం ఉంది. నార్మల్గా సింపుల్ పెండ్యులం మీన్ పొజిషన్లో ఉంది. రేపు కిర్చాఫ్స్ లా పార్ట్ అని మీరు చెప్పిన 10th క్లాస్కా 12th క్లాస్కా? 10th క్లాస్కి అమ్మా, 10th క్లాస్కి. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకి తీసుకెళ్దాం. తీటాను ఏమంటాము? యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ అంటాము. తీటాను ఏమంటామమ్మా? యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇప్పుడు దీన్ని రకరకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఎంజీని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు, లేదా ఈ స్ట్రింగ్లో టీ టెన్షన్ డెవలప్ అవుతుంది, దానిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఒకవేళ టీని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటొకటి వస్తుంది. ఇది తీటా అయినప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్లో ఇక్కడ తీటా వస్తుంది. తీటాని ఆనుకున్నది ఎప్పుడు కూడా టీ కాస్ తీటా, పర్పెండిక్యులర్ టీ సైన్ తీటా. గాట్ ఇట్? అర్థమైందా లేదా?
సో ఇవన్నీ కూడా రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే పారలెలోగ్రామ్ లాలో కొన్ని అప్లికేషన్స్ చెప్పలేదు నేను, ఒక 2-3 అప్లికేషన్స్ చెప్పనా. షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ కట్ మెథడ్స్ ఫార్ములే అందాం. షార్ట్ కట్ ఫార్ములే, షార్ట్ కట్ ఫార్ములే యూజింగ్ పారలెలోగ్రామ్ లా. చాలా సింపుల్ గా చెప్పేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏంటి? ప్యారలల్ వెక్టార్స్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? తీటా ఈజ్ ఈక్వల్ టు 0. తీటా 0 అయినప్పుడు ఆర్ ఏమవుతుంది చూడండి. ఓకే, తీటా 0 అయినప్పుడు ఆర్ ఏమవుతుంది చూడండి. ఆ తీటా 0 అయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ p² + q² + 2pq అవుతుంది. p² + q² + 2pq cos 0 1. ఇది a + b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే r ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా p + q. రెండు వెక్టార్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు ప్యారలల్ వెక్టార్స్ని సింపుల్గా యాడ్ చేసేయడమే, ప్యారలల్ వెక్టార్స్ని సింపుల్గా యాడ్ చేసేయడమే. ఇదొక షార్ట్ కట్. సో రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అంటే యాడ్ చేసేయండి, సింపుల్గా యాడ్ చేసేయండి. 3 + 4 అంతే. అలా కాకుండా ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అనగానే మైండ్లోకి ఏం రావాలి? తీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. తీటా 180 అయితే cos 180 - 1. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? r ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ a² + b² - 2ab cos -2ab a - b హోల్ స్క్వేర్ అంటే a - b. సింపుల్గా ఆ రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేసేయడమే. రెండు వెక్టార్స్ యాంటీ ప్యారలల్ అయితే సింపుల్గా సబ్ట్రాక్ట్ చేసేస్తాము, రెండు వెక్టార్స్ ప్యారలల్ అయితే సింపుల్గా యాడ్ చేస్తాము. పర్పెండిక్యులర్ అయితే ఏం చేస్తామో కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎంతమందికి అర్థమవుతుందో. సో రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఏం చెయ్యాలి కామెంట్స్లో చెప్పండి. ప్యారలల్ అయితే సింపుల్గా యాడ్ చేసేయడమే, యాంటీ ప్యారలల్ అయితే సింపుల్గా సబ్ట్రాక్ట్ చేస్తారు. am I క్లియర్? సో ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీకు, QR కోడ్. సో జాయిన్ అయిపోండి, ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. రేపు వెక్టార్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ రెండు చెప్పేస్తాను, ఖేల్ ఖతం. సో డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ అయిపోతే వెక్టార్స్ అయిపోతుంది, తర్వాత మోషన్ ఇన్ అ ప్లేన్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 7 o'clockకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.